సో మనం డిస్కౌంట్లో ఉన్నాం. క్లాస్ రూమ్స్లో డిస్కషన్ దాని మీద మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. బేసిక్స్ నుంచి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మనకి డిస్కౌంట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కౌంట్ దేని మీద టాపిక్ అనేది ఏంటంటే రాయితీ అనగా ఏంటంటే మనకి ఒక ఎంఆర్పి దాని మీద ఎంతైతే తగ్గిస్తున్నారో దాన్ని రాయితీ కింద పరిగణిస్తాం, అంతే కదా డిస్కౌంట్. సో దీన్ని డిస్కషన్ చేసే ముందు ఓకేనా కొంచెం బేసిక్స్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. అంటే ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ ఒక వ్యక్తి 100 రూపీస్ అనుకుంటే దాని మీద ఒక వ్యక్తి కొన్న తర్వాత ఓకే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నాడు. అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నాడంటే 50% డిస్కౌంట్ ఎక్కువ వేసుకున్నాడు, 150 రూపాయలకి అయింది. తర్వాత మరి కస్టమర్ వచ్చి పర్చేజ్ చేసేటప్పుడు ఇదేమో షాప్ ఓనర్ అనుకోండి, వీడు కొంత డబ్బులు ఎక్స్ట్రా వేసుకున్నాడు, మరి సేల్కి పెట్టాడు. సేల్కి పెట్టిన తర్వాత కస్టమర్స్ వస్తున్నారు. కస్టమర్స్ వాడి సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం డిస్కౌంట్స్ ఇవ్వాలా, ఓకేనా. ఇప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, -15, 150 రూపాయల మీద 10% అంటే -15. అప్పుడు దానికి ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. జాగ్రత్త ఉండి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇది తీసుకుంటాం. ఓకే 100 రూపీస్ నుంచి 135 రూపాయలకి అమ్ముకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఎంత శాతం లాభం వచ్చిందానా? 35% ప్రాఫిట్, 35% ప్రాఫిట్, ఓకేనా. తర్వాత వచ్చేసరికి డిస్కౌంట్ నుంచి ఒకవేళ మళ్ళీ రెండో డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, సో ఫస్ట్ ఇంతకు అమ్ముకుదాం అనుకున్నాడు, మరి రెండో డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకోండి, మళ్ళా 10% డిస్కౌంట్ అన్నాడు అనుకోండి, అంటే -13.5. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే దీని మీద మనకి వస్తుంది. సో ఈ విధంగా ఫైనల్గా ఇక్కడ ఏం డిస్కషన్ చేస్తున్నామంటే ఇది సెల్లింగ్ ప్రైస్, ఓకేనా. ఇది సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ ఏం చేస్తాం? ఎంఆర్పి మార్కుడ్ ప్రైస్ అంటాం. దీన్నే మనం లిస్టెడ్ ప్రైస్ అని కూడా అంటాము, ప్రకటన వెల అంటాము, ఓకేనా. సో ఎంఆర్పి వేసిన తర్వాత డిస్కౌంట్ 1, డిస్కౌంట్ 2 డిస్కౌంట్లు లేదా 3 డిస్కౌంట్లు ఇచ్చి అమ్మిన తర్వాత చివరిగా దీన్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 2 రకాలుగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ దేని మీద వస్తుంది? ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్ అనే దాని మీద ఒకటి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. రెండోది వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అనేది కూడా మనకేం తీసుకోవచ్చు నాన్న? సెల్లింగ్ ప్రైస్, అమ్మకము వెల. అంటే ఈ రెండు డిస్కషన్ చేస్తే జాగ్రత్త నాన్న, ఎంఆర్పి ఈక్వల్ టు మైనస్ డిస్కౌంట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్, ఓకే మనకి ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో ఈ విధంగా డిస్కషన్ చేయొచ్చు. దీని మీదే మనం ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి ఫార్ములా తీసుకుంటే కనుక 100 మైనస్ డిస్కౌంట్స్, ఓకే ఎంఆర్పి ఎంత అంటే 100 ప్లస్ ప్రాఫిట్. మనం ఇప్పుడు ఇది డిస్కషన్ చేసాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా లెక్కలు చేసేటప్పుడు ఈ విధంగా చేయొచ్చు. దీన్నే మనం ఇంకో రకంగా చేయించాలంటే ఎంఆర్పి డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. అంటే ఎంఆర్పి వచ్చేసరికి 100 ప్లస్ ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100 మైనస్ డిస్కౌంట్. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది షార్ట్ కట్లు చేసేటప్పుడు, ఓకేనా. సో మీరు జాగ్రత్తగా చూడండి నాన్న. ఏదన్నా ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అని వచ్చింది అనుకున్నాను, 25% లాభం అన్నాను అనుకున్నాను. 25% లాభం అంటే ఎంత అవుతుంది? 1/4. లాభం దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. ఇదేంటి? ప్రాఫిట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 5. ఇంకోటి రాయితీ 5% ఇచ్చానన్నాను, రాయితీ డిస్కౌంట్స్ 20% ఇచ్చాను అన్నాను అనుకోండి, డిస్కౌంట్ 20% ఇచ్చాను అనుకోండి, 20% అంటే 1/5. డిస్కౌంట్ దేని మీద ఇస్తారా? ఎంఆర్పి.
మరి డిస్కౌంట్ అనేది ఒకటి ఇచ్చాను, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత జరిగే పని ఏంటి? అమ్మడం. అంటే డిస్కౌంట్ ఎంఆర్పి మీద ఇస్తున్నాడు, తర్వాత ఏం జరుగుతుంది? సేల్స్ జరుగుతున్నాయి. సో ఇది మైండ్లో మీరు గట్టిగా గుర్తుపెట్టుకుంటే కనుక మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. లేదు ఎంఆర్పి పర్సంటేజ్లు కనుక్కోవాలన్నా డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే మైండ్లో ట్యూనింగ్ చేయండి. ఎంఆర్పి అనేది దేని మీద కడతాం? కాస్ట్ ప్రైస్ మీద కడతాం. ఎంత ఎక్స్ట్రా కడుతున్నామో చూసుకొని దాని మీద పర్సంటేజ్ కట్టుకుంటాం, అంతేనా? 100%. మరి డిస్కౌంట్ కట్టే దేని మీద? ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాను అనుకున్నాను, డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగితే డిస్కౌంట్ ఆన్ దేని మీద? ఎంఆర్పి ఇంటూ 100. ఇదంతా మీకు లాజికల్గా మైండ్లో ఉంటే కనుక వాడు ఇచ్చినప్పుడు లెక్కలా కాకుండా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి నాన్న, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ మనం కొంత డిస్కషన్ చేసాం కాబట్టి సో మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. 8,500 రూపాయలపై ప్రకటిత వెల ఉన్న ఒక వాచిని ఒక వ్యక్తి 7,225 రూపాయలు, 8,500 7,225 రూపాయలు అంటే ఇది ఒక 500 తగ్గింది, అదే 500 తగ్గింది 7,200 నుంచి, అంటే డిఫరెన్స్ తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? అది ఒక 750 అంటే 775, 775. టోటల్గా ఎంత వస్తుంది ఇక్కడ? 1,225 రూపాయలు. 1,225 రూపాయలు దేని మీద డిస్కౌంట్? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత శాతం రాయితీతో అమ్మడం జరిగింది అన్నాడు. సో చేసినప్పుడు ఇప్పుడు ఒకటి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయటం, రెండోది వచ్చేసరికి జస్ట్ 8,000 అంటే 1,225 డివైడెడ్ బై ఇదేంటానా ప్రకటిత వెల. ఇందాక నేను చెప్పాను కదా, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే దేని మీద? డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. ఈ విధంగా తీసుకోవచ్చు. అంత డిస్కషన్ అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఇక్కడ 8,500 ఇంటూ 100 ఈ పద్ధతి ఒకటి చేయొచ్చు. రెండోది ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయండి. ఇప్పుడు 24% అన్నాడు. ఇప్పుడు 20% అంటే ఎంత అవుతుంది? 850 ప్లస్ 850 1700. మనకి ఎంత వస్తుంది? 1,225. అంటే 20% కన్నా తక్కువ ఉన్నది ఇక్కడ ఏముంది? అక్కడ 15. సింపుల్గా అయిపోయింది కదా, 15% డిస్కౌంట్. నెక్స్ట్ వన్, రాజేంద్ర ఒక మొబైల్లో ప్రకటిత వెల పైన 25%తో రాయితీతో కొనెను. అతను దానిని 4,875 రూపాయలకి కొనిన ప్రకటన ధర ఎంత అన్నాడు. జారండి. సో మనకి ప్రకటన వెల ఎంత అని అడిగాడు, అవునా? సో డిస్కౌంట్ 25% ఇచ్చిన తర్వాత అమ్మాడు అంటే 75%, 4,875. ఓకేనా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కోసారి ఎంఆర్పిని 100% కింద తీసుకుంటాం ఇక్కడ, ఒక్కోసారి కాస్ట్ ప్రైస్ని 100% కింద కన్సిడర్ చేస్తాం. లెక్కలు అలా 2 సార్లు థింక్ చేయటం వల్ల ఏ లెక్కగా లెక్క ఆలోచించినట్లయితే మనకి ఈజీ ప్రాసెస్లో వస్తుంది. ఇప్పుడు 100% ఏముంది? ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే 5తో ఇక్కడ మనకి ఏ నెంబర్తో క్యాన్సిల్ అయితే మనకి ఈజీగా అవుతుంది అనేది మనం ఆలోచించగలిగితే చాలు. అంటే ఇక్కడ 75, లేదు ఇటువైపు నుంచి పెంచడం కానీ ఇటువైపును మల్టిప్లై చేయటం కానీ చేస్తే మనకు వచ్చేసరికి ఎంత అవుతుందనా? 6,500 అవుతుంది. 6,500 100%. లేదు ఆ పద్ధతి కాకుండా కాస్ట్ ప్రైసు, ఎంఆర్పి, తర్వాత సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100%, తర్వాత ఏమన్నాడు? ఇక్కడ ఎంత ఉందో మనకు తెలియదు, ఇది క్వశ్చన్ మార్క్. మరి 65% అయినా దానిని ప్రకటిత ధర అన్నాడు. ప్రకటిత ధర తీసుకుంటాం. ఇక్కడ ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చాడంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని ఏం చేసుకుంటాం? దీనికి 100% షిఫ్ట్ చేయటం వల్ల తొందరగా వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రకటిత వెల పైన 12% రాయితీ ఇచ్చును. ఓకే, అతను దానిని 9,240 రూపాయలకు అమ్మిను. అయినా అతను ఇచ్చిన రాయితీ ఎంత అన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 100% అనుకుందాం ఎంఆర్పి. ఓకే, డిస్కౌంట్ 12% పోతే ఎంత వస్తుందనా? 88. ఇది సెల్లింగ్ ప్రైస్, అవునా? డిస్కౌంట్ పోయిన తర్వాత ఎప్పుడు కూడా ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి అంటే ఎంతవరకు క్యాన్సిల్ అవుతుందో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. 4 25, 4 22, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందో? అవ్వట్లేదు.
ఇప్పుడు 22 ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాయితీ ఎంత అని అడిగాడు, అంటే 3 భాగాలు ఎంత అని అడిగాడు. మరి అతను అమ్మింది ఇచ్చాడు, ఎంత ఉందంటే 9240 ఫైనల్గా, అవునా? ఇప్పుడు చివరిలో ఎంత ఉంది నాన్న? 4. అంటే ఇక్కడ 4 రావాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు? 2 ఇంటూ 2. అలానే 4 రోజులు 8, తర్వాత 3 రోజులు 6, ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకుంటా వెళ్తే మళ్ళా ఇంకొక అవకాశం ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ చివరిలో మనకి ఇక్కడ ఏముంది? 3, అవునా? సో ఈ 3 కదా కనుక్కోవాల్సింది మనం. అంటే 2 రోజులు 4 లేదా 12 లేదా 22, ఇలా చివరి మాత్రం ఏమవుతుంది? 4 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 3 6. ఇక్కడ 6 ఉండేది ఏమైనా ఉన్నాయా చూడండి నాన్న. సో చివరిలో ఇది 6 ఉంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది. 3 భాగాలు ఎందుకు తీసుకున్నామంటే రాయితీని కనుక్కోమన్నాడు. నెక్స్ట్ వన్, 34% రాయితీ ఇచ్చిన తర్వాత ఒక వస్తువుని 3168 రూపాయలకి అమ్మిను. ఓకే, ఎంఆర్పి అంటే డిస్కౌంట్ పోయిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 100% ఎంఆర్పి అనుకుంటే కనుక 66% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దీని మీద 3168 రూపాయలకు అమ్ముకున్నాడు కాబట్టి మనం డిజిట్లు డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయని చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 6 తోటి చివరి డిజిట్ దేంతో మల్టిప్లై చేస్తే వస్తుందో చూసుకుంటే దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మనకి 8 48, చివరిలో 8 ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4800. 4800. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు కొన్న ధరను 20% పెంచి ఈ ప్రకటిత ధర పైన 10% రాయితీ ఇస్తే అతనికి లాభ శాతం ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూడండి. మామూలుగా 100% ఎంఆర్పి 20% పెంచాడు అంటే 120/100. నెక్స్ట్ వన్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో తీసుకుంటే 2 9 18, చివరిలో 8 వస్తే కనుక 108% వస్తుంది. 100% తీసేస్తే 8% వస్తుంది. లేదు xy/100 అనే ఫార్ములా ద్వారా తీసుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే 20% పెంచుతున్నాడు, 10% రాయితీ ఇస్తున్నాడు, ప్లస్ 20 × -10/100 తీసుకుంటే 2 2 0 క్యాన్సిల్, 20 - 10 10 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్గా ఎంత అవుతుందంటే 8%. నెక్స్ట్ వన్, రవి తన సరుకు యొక్క ప్రకటన ధరను కొన్న ధర కంటే 35% పెంచెను. అయితే క్యాష్ పైన 22.22% రాయితీ ఇచ్చెను. అతను లాభమా నష్టమా అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. 35% అంటే ఏమవుతుంది? 7 × 5, 5% అంటే అవుతుంది 1/20, అంటే 7/20. 7/20 కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి తీసుకున్నాం. తర్వాత కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి అంటే ఇది 20, ఇది 27. అలానే ఇప్పుడు క్యాష్ పైన 22/9 అంటే 11.11 అంటే మనకేమవుతుందన్నా 1/9 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 2/9. ఇదేంటి? క్యాష్ పైన దేనిపైన? క్యాష్ పైన 22% రాయితీ ఇచ్చాడు. అంటే డిస్కౌంట్ దేని మీద ఇచ్చినట్టునా? ఎంఆర్పి మీద, అవునా? ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు. తర్వాత అమ్మిన తర్వాత ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైసే కదా, అంటే 2/9 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 9:7. 7 ఎందుకు వచ్చింది? 2 తీసేస్తున్నాం. తీసేస్తే కనుక ఎప్పుడు కూడా ఈ మోడల్లో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టుకునేటట్టు చూసుకుంటే మనకి ఈజీగా మధ్యలో మిగిలేది డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 9 1 9 3 అంటే ఇక్కడ వచ్చేసరికి 20 × 1 20 అండ్ 3 ఏళ్ళు 21. సో 1/20 × 100 తీసుకుంటే కనుక ఎంత శాతం అంటే 5%. 5% గెయిన్. సింపుల్గా అయిపోతుంది. లేదు వేరే పద్ధతి చేస్తే కనుక ఓవరాల్గా 35% పెంచను అన్నాడు కాబట్టి ఇక జారండి 100 × 7 అంటే 27/20. అలానే 22/9 అన్నాడు కాబట్టి 7/9 అని రాసుకోవాలి. కాకపోతే ఇప్పుడు క్యాల్కులేషన్ ఏమవుతుంది? క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుందా? చూడండి 25 9 3 తీసుకుంటే కనుక 5 7 5 35 35 3 105.
సో 100 దాటింది కాబట్టి 100 దాటి 5% ఉంది కాబట్టి 105%, అంటే 5% ప్రాఫిట్. ఆ విధంగా చేయొచ్చు లేదా ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక సుజాత ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరను కొన్న ధర కంటే 36% అధికంగా పెంచెను. 36%, అంటే 4 × 9, 9 × 4 అని రాసుకుంటే 4% అంటే ఎంత అవుతుంది? 1/25, అంటే 9/25, అంతే కదా? జాగ్రత్త ఉండి, అంటే బై 100 కదా నాన్న, అంటే 4 9లు 4 25 డైరెక్ట్గా రాసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి తీసుకుంటే కనుక 25:34. సో ప్రకటిత ధర కొన్న ధర కంటే 36% కదా. ప్రకటిత ధర పైన 40% రాయితీ ఇస్తే 40% అంటే ఎంత? 2/5, అంటే ఎంఆర్పి సెల్లింగ్ ప్రైస్ చేస్తే ఇది 5, ఇది 3, అవునా? చేస్తే కనుక 25 5 125, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు కదా. సో తీసుకుంటే కనుక 125, తర్వాత ఇక్కడ 34 అంటే 3 × 9 3 4 12, అంటే ఎంత అవుతుంది? 102. డిఫరెన్స్ ఎంత అవుతుంది అన్న? 23 డివైడెడ్ బై 125 × 100. 25 4లు 25 5లు 23 4లు ఎంత అంటే 4 రోజులు 8, 4 3 12, 92 డివైడెడ్ బై 5. దీంట్లో మనకు వచ్చేది ఏంటంటే 18 5 90. సో ఇక్కడ ఖచ్చితంగా 18 పోయేది ఒకటే కాబట్టి 18.4. జాగ్రత్త, 18.4 లాస్. నెక్స్ట్ వన్, కొన్న ధర మీద ఎంత శాతం అధికంగా ప్రకటిత ధరను ఉంచడం వలన ఓకే ఒక దుకాణదారుడు 13% రాయితీ ఇచ్చిన తర్వాత కూడా 45% లాభం, 45% ప్రాఫిట్ అన్నాడు. 45% అంటే ఇక్కడ ఏమవుతుందన్న? బై 100 కదా, 5 9లు అంటే 45%, 5 9లు 5 20లు. సో ఇది కాస్ట్ ప్రైసు, ఇది ప్రాఫిట్. అంటే మనకి ప్రాఫిట్ కాస్ట్ ప్రైసు సెల్లింగ్ ప్రైసు తీసుకుంటే కనుక ఇక్కడ ఇది 20 29 బాగానే ఉంది. తర్వాత మనకి ఇంతకు ముందర నేను చెప్పాను, ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడు? మనకి కొన్న ధర మీద ఎంత శాతం అధికంగా అన్నాడు. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఎంఆర్పి వచ్చేటట్టు చూసుకుందాం. సో ఒక దుకాణదారుడు 13% రాయితీ ఇచ్చాడు. 13% అంటే ఏమవుతుంది? ఇక్కడ 87, అవునా? సో 87. సో 87 అంటే 13% రాయితీ ఇచ్చి అమ్మాను అన్నాడు కాబట్టి సో ఇక్కడ వచ్చేసరికి 80, ఇక్కడ సెల్లింగ్ ప్రైసు, ఇక్కడ ఎంఆర్పి తీసుకుందాం, మనకి ఈజీ అవుతుంది. తీసుకుంటే కనుక రివర్స్లో తీసుకుంటే ఇప్పుడు ఇది 87, ఇది వచ్చేసరికి డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతున్నప్పుడు జాగ్రత్త, ఎంఆర్పి ఏమో 100, సారీ 13% అన్నాడు కాబట్టి 100/13 తీసేస్తే ఎంత అవుతుందంటే 87. ఇది సెల్లింగ్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే సెల్లింగ్ ప్రైస్ 87, ఇది వచ్చేసరికి 100 అవుతుంది. తీసుకుంటే కనుక 29 1లు 29 3. ఓకే, సో మేము సెల్లింగ్ ప్రైస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కాస్ట్ ప్రైసు ఎంఆర్పి ఉంటుంది. సో తీసుకుంటే కనుక 3 20 లేదా 21లు 25 ఎంత మగులుతుందానా? అంటే 3:5 ఎంత పెరుగుతుంది? 2. 2/3 × 100 తీసుకుంటే కనుక ఎంత శాతం అంటే 66 60 అంతే కదా, 66. 2/3 అంటే ఎంత అవుతుంది? 66. ఇక్కడ ఉన్నది ఇది ఒకటే కదా. నెక్స్ట్ వన్, ముద్రిత వేల మీద 60% రాయితీ ఇచ్చినాం. అంటే ఎంఆర్పి మీద 60% రాయితీ ఇచ్చాను అన్నాడు. అంటే ఎంఆర్పికి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు? సెల్లింగ్ ప్రైస్. 60% రాయితీ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 40, ఎంఆర్పి ఎంత? 100. మరి ఒక వస్తువుని అమ్మినప్పుడు అమ్మిన ధర కొన్న ధరకి సమానం. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్లు సమానం అన్నాడు. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఎంత శాతం అధికంగా ఎంఆర్పి ధరను ముద్రించాడు అన్నాడు. అంటే మధ్యలో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎంఆర్పి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, దీని రివర్స్లో ఎంఆర్పి ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాను. అంటే 100 అంటే ఇక్కడ ఏమవుతుంది? కొట్టేచ్చు కదా, 20 2 25 అంటే 5:2. అలానే ఇక్కడ ఏం చేద్దాం? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1:1
తీసుకుంటే క్యాన్సిల్ 5:2. ఇది ఎంఆర్పి, ఇది కాస్ట్ ప్రైస్ 2. ఎంఆర్పి ఎంత అంటే 5. తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా వేసాను? 3/2 ఇంటూ 100% తీసుకుంటే 250. 5 3 ఎంత అవుతుంది? 150%. అంతేనా? 150. సారీ నాన్న, ఇక్కడ అంతే కదా. 2 50, 5 3 15, 150% అధికంగా ప్రకటించాడు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు తన సరుకు యొక్క ప్రకటిత ధరను కొన్న ధర కంటే 45.5 అంటే ఇక్కడ ఏమవుతుందన్న 45 అంటే 5/11, 5/45.55. 1/5 అంటే ఎంత అవుతుందన్న? 1/5. 1/11 అంటే ఎంత అవుతుంది? 9. 1/11 కదా, అంటే 9.09 కదా. దీన్ని బేస్ చేసుకొని 5 9 45 అంటే 5/11. అంటే దుకాణదారు ప్రకటిత ధరను కొన్న ధర మీద అంటే కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి తీసుకుంటే కనుక వాడు ఇచ్చిన దాని ప్రకారము 11 కాస్ట్ ప్రైసు, ఎంఆర్పి ఎంత అంటే 16. అయితే తర్వాత ఈ ప్రకటిత ధర పైన రాయితీ ఇచ్చిన ఈ అమ్మకపు ధరతో ఆ దుకాణదారుడు ఎటువంటి లాభం లేదు, నష్టం లేదు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో సెల్లింగ్ ప్రైస్ కూడా అంతే ఉంది. నెక్స్ట్ కంపేరింగ్ చేస్తే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అయినా దుకాణదారుడు ఎంత శాతం రాయితీ ఇచ్చిన అన్నాడు. రాయితీ దేని మీద ఇస్తాడా? మనకు వచ్చేసరికి రాయితీ ఎప్పుడు కూడా దేని మీద ఇస్తున్నాడు? ఎంఆర్పి మీదే కదా. అంటే ఇప్పుడు మనం ఎంఆర్పి మిగిలేటట్టు చూసుకోవాలి. ఎంఆర్పి ఇది రివర్స్ తీసుకుందాం, కాస్ట్ ప్రైస్. తర్వాత ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుందాం. దీని ద్వారా ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ క్యాన్సిల్ అవుతుంది. దీని ప్రకారం ఎంఆర్పి 16, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందన్న 11. సెల్లింగ్ ప్రైస్లు సమానం అన్నాడు కదా. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉన్నాయా? లేదు. చివరిలో మిగిలేదేంటి? ఎంఆర్పి అండ్ సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఇక్కడ 16 11 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుందంటే 5. డిస్కౌంట్ ఎంత? 5. 5/16 ఇంటూ 100. 4 25, 4 4, 25 125 డివైడెడ్ బై 4. 4 30. 30 దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి కదా. 30 అప్రాక్సిమేట్గా అంటే 31. 31.25% డిస్కౌంట్. 31.25% డిస్కౌంట్. ఓకే. నెక్స్ట్ వన్, 25% లాభం వచ్చే విధంగా కొన్న వస్తువుల పైన అంటే 100% 125%. ఇది కాస్ట్ ప్రైస్, ఇది ఎంఆర్పి. ఓకే. తీసుకుంటే కనుక ఎంత కొంత రాయితీ ఇవ్వడం వలన 12.5% లాభాన్ని తగ్గింది అన్నాడు. అంటే 12.5 అంటే 10% కదా అప్రాక్సిమేట్గా. ఆ పద్ధతిలో కొన్ని చేసుకోండి, కొన్ని పద్ధతులు ఏ విధంగా చేసుకోండి. ఓకేనా? 10%. ఓకే. లేదు సార్ నాకు ఇందాక చెప్పిందే బాగుందంటే ఎంఆర్పి కాస్ట్ ప్రైస్ ఇది ఈజీగా అయిపోతుంది. 10% 12.5 తీసేయచ్చు. అది చివరిగా వచ్చేది 12.5. ఓకేనా? ఇది ఒకటి అయిపోతుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే ఇప్పుడు దీని ప్రకారం 25 5 25 4 అంటే ఎంఆర్పి వచ్చేసరికి 5, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 4 అవుతుంది. ఇంకోటి ఏంది? 12.5% లాభం తగ్గింది. 12.5 అంటే ఎంత? 1/8. 1/8 అంటే ఇదేంటి? లాభం అన్ కాస్ట్ ప్రైస్. ఓకే. -1 తగ్గింది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎంత వేస్తాం అంటే కాస్ట్ ప్రైస్ 8, స్కాల్ 7. ఓకే. సారీ 1 అన్నాడు కదా. సో ఏమవుతుందంటే 9. సో ఈ విధంగా తీసుకుని 4 1 4 2 2 5 10. ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుందన్న? 2 5 10. ఇక్కడ ఈ కాస్ట్ ప్రైస్ ఫైనల్గా వాడు ఏమన్నాడు? 12.5% తగ్గిందన్నాడు. 12.5% తగ్గిందంటే ఆల్మోస్ట్ రెడ్యూస్డ్ టు 12.5%. అంటే 1/8. ఒకటే కదా వచ్చింది లాభం. అంటే 9 తీసుకుంటాం. సో 9 తీసుకుంటాం కాబట్టి చివరిగా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ఎంత అంటే 1/10 ఇంటూ 1/8 కదా నాన్న. టోటల్గా ఈ పద్ధతిలో చేస్తే మనకి వచ్చేసరికి 10% ప్రాఫిట్. ఓకేనా? 9. సో 10% ప్రాఫిట్. ఇదొక పద్ధతి, అదొక పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క కొన్న ధరను దాని యొక్క
కొన్న ధరకు 1.2 రెట్లకు ప్రకటించను. అంటే ఇది 100% అంటే ఇది 120%. కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి. ఓకే, ఇది రూపాయి అయితే ఇది 1.2 అన్నట్టు, అంతేనా? సో 0 క్యాన్సిల్, దాని మీనింగ్ ఇదే 1.2 అని. అంటే 2 5లు 2 6లు తీసుకున్నాం. కాస్ట్ ప్రైస్ ప్రకటిత ధర కొంత శాతం రాయితీ ఇవ్వడం వలన లాభం 10% తగ్గింది. లాభం అంటే ఫస్ట్ 20% వచ్చేది కాస్త తర్వాత ఏం జరిగిందంటే 10% వచ్చింది అన్నాడు. 10% అంటే ఎంత వచ్చినట్టునా? 10% అంటే 110. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే కనుక 10 తగ్గుతుంది. 10/120 ఇంటూ 100, 0 క్యాన్సిల్. 1/8 అంటే 8 1/3%. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఇంతకుముందు మనం చేసినట్లుగా ఎంఆర్పి మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది? ఎంఆర్పి 6, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 5, అంతేనా? 26లు 25లు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కాస్ట్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రావాలా. ఇక్కడ 10% తగ్గిందంటే లాభం 10% వస్తున్నట్టు. అంటే 10% అంటే ఎంత అవుతుందన్న? 1/10 కాస్ట్ ప్రైస్. సో 1/10 కాబట్టి కాస్ట్ ప్రైస్ 1/10 కాబట్టి సో లాభం 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? 10, ఇక్కడ 11, 5 1లు 5 2. సో ఇక్కడ ఏమవుతుంది? 2 6లు 12, 11. డిఫరెంట్ ఎంత అంటే 1/12 ఇంటూ 100. 1/12 అంటే ఎంత అవుతుంది? 8 1/3%. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి, చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఇది ఈజీగా ఆలోచించవచ్చు మనం, కాకపోతే ఇది మైండ్కు గేమింగ్, ఇది మొద్దు మెత్తడి కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? దుకాణదారుడు ఒక వస్తువుని 16% రాయితీతో 18,000 రూపాయలకి అమ్మిన తర్వాత కూడా 32% లాభం కలదు. జాగ్రత్త, ఎంఆర్పి గురించి మాట్లాడాడు, తర్వాత వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడాడు. 16% రాయితీ ఇచ్చారు కాబట్టి ఇది 84%. తర్వాత ఏమన్నాడంటే ఇక్కడ అమ్మినప్పుడు వాడికి 132 అంటే 32% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే రెండో ధర 9% రాయితీ ఇచ్చి అమ్మన్నాడంటే వాడు ఎంతకు అమ్మన్నట్టు? 91%కి అమ్మన్నట్టు. అంటే 84%కి ఎంత లాభం? 132. అదే 91% ఎంత అంటే 91 ఇంటూ 132 డివైడెడ్ బై 84. 91 7 13. అలానే ఇక్కడ వచ్చేసరికి 7 1లు 7 2. సో 12 11 చేసే కనుక 13 11 ఎంత? 143. అంటే 100 దాటి ఎంత ఉంది నాన్న? 43%. వాడికి వచ్చే లాభ శాతం ఎంత? 43%. 43%. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు రిటైల్ ధర పైన 15% రాయితీ ఇచ్చి అమ్మినప్పటికీ 2% లాభం పొందిను. అంటే వాడికి 85%కి అమ్మితే వాడికి ఇక్కడ వచ్చేసరికి డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే కనుక వాడికి ఎంత శాతం లాభం వచ్చింది? 102%. క్రింది వాటిలో దేని వలన అతనికి 20% లాభం వచ్చిన అన్నాడు. అంటే ఇక్కడ ఎంతకి వెళ్ళాలా? 120%. 120% అంటే జాగ్రత్త, అతనికి లాభం ఇక్కడ నుంచి ఇక్కడికి క్వశ్చన్, అంతేనా? 85 ఇంటూ 120 డివైడెడ్ బై 102 చేసినట్లయితే 15 17 5లు 17 6లు 6 2. ఓకేనా? 6 2. 2 5లు 10 అంటే 100%. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ 100%కి అమ్మాలన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? సెల్ అట్ రిటైల్ ప్రైస్ అంటే ఎంఆర్పి ధరకే అమ్మడం వలన వాడికి 20% లాభం వచ్చును. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారి ప్రకటిత ధర మీద 8% రాయితీ ఇచ్చి 667 రూపాయలకి అమ్మిన ఒక వస్తువుని అమ్మితే అతను ఎన్ని రూపాయలు రాయితీ ఇచ్చినట్లు? జాగ్రత్త, ఒక డబ్బుల రూపంలో అడిగాడు. ఒక వ్యాపారి 100% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 92%, ఓకేనా, 8% రాయితీ ఇచ్చి 667 రూపాయలకి అమ్ముకున్నాడు. 667 రూపాయలకి అమ్ముకున్నాడు. సో చేసినట్లయితే అతను ఎన్ని రూపాయలకి రాయితీ ఇచ్చినట్లు? అంటే 8 కదా నాన్న. సో క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 2 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో 4 25లు 4 2 4 3. అంటే డిస్కౌంట్ ఎంత అవుతుంది ఇక్కడ? 2.
అవునా? ఇప్పుడు ఇది తీసేయచ్చు. సో 23 ఇంటూ 7, సో ఈ అవకాశం 23కి 667 డివైడెడ్ బై 2కి ఎంత అని అడిగాడు. సో తీసుకుంటే కనుక ఓవరాల్గా 2 ఇంటూ 667 డివైడెడ్ బై 23. సో చేస్తే ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసరికి మనకి 58 వస్తుంది. 58 అంటే 23 జాగ్రత్త. సో చివరిలో 3, ఇక్కడ 7 రావాలంటే 9, అవునా? అప్పుడు 19, 9 2 18, చివరిలో 8 ఉన్నది ఏముంది? ఇది ఒకటే కదా, అవునా? జాగ్రత్త. ఈ 3, సో 9 2 18, అంటే చివరిలో 8 ఉన్నది అది ఒకటే కాబట్టి ఆన్సర్ 58. నెక్స్ట్ వన్, ఒక పుస్తకం యొక్క ప్రకటిత ధర ఎంత ఉన్నప్పుడు దానిపైన 16% రాయితీ ఇచ్చి కూడా 1491 రూపాయికి అమ్మవచ్చును. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో 100% ప్రకటిత ధర తీసుకుంటే 16% రాయితీ ఇచ్చాడు అంటే ఎంత అమ్ముకున్నట్టు? 84% రాయితీ ఇచ్చి కూడా 1491 రూపాయికి అమ్ముకున్నాడు. ఓకే, 1491 రూపాయి. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం లీస్ట్ ప్రైస్ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి 4 25లు 4 2 4 1. ఇప్పుడు చివర 1 ఉంది కాబట్టి 1 రావాలంటే ఇక్కడ 1, అంటే 1 ఇంటూ 1. అలానే దీన్ని కూడా వేస్తే చివర 5. చివర 5 వచ్చేది 3 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి క్యాల్కులేషన్ ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం చేయాల్సి ఉంటుంది. 21కి 1491 అయితే వాడు అడిగింది ఏంటంటే జస్ట్ ఎట్ వాట్ ప్రైస్ మట్ హీ బుక్ వి మార్క్డ్ ప్రైస్, అంటే 25 భాగాలు ఎంత అంటే 25 ఇంటూ 1491 డివైడెడ్ బై 21. సో 21 ఏళ్ళు, సో 147, 2 మిగులుతుంది 1. సో 25 ఇంటూ 71, 25 ఇంటూ 71 చేస్తే మనం ఏం చెప్పిన షార్ట్ కట్స్ డివైడెడ్ బై 4, 4 1 4, 34 ఏళ్ళు 28, తర్వాత 3 మిగులుతుంది 4 ఏళ్ళు 28, 177 ఉంది కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 264 రూపాయల ధర కలిగిన ఒక మొబైల్ కవర్ని 12% రాయితీతో అమ్మబడుతుంది. అటువంటి 4 కవర్ల యొక్క అమ్మకం అంటే 88% ఎంతమ్మా? 264. అయితే వాడు అడిగింది రెండు, మొబైల్ కవర్ కాస్టింగ్ 265 రూపీస్, 64 రూపీస్ ఈజ్ అవైలబుల్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 12%. ఓకే, 88%, 264 రూపాయలు. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అటువంటి 4 కవర్లు అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నాడు. అంటే అమ్మకపు ధర అంటే వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఫర్ సచ్ మొబైల్ కవర్స్. సో దీనికి ఇప్పుడు 100% ఎంత అవుతుంది? 264 డివైడెడ్ బై 88. మరి ఇట్లాంటిది ఏమవుతుంది? 4 కవర్లు అన్నాడు కాబట్టి సో మీరు చేస్తే కనుక 4 ఏమవుతుందన్న 4 1, 4 2, 4 2, 22, 4 మిగులుతుంది. మరి 4 అనేది డిజిటెడ్, మరి ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పాను? డివైడెడ్ బై 7 యూనిట్ డిజిట్ చేస్తే కనుక మనకి ఏ ఆన్సర్ వస్తుందో చూసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా పాయింట్లో వచ్చేసింది, దగ్గర వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే యూనిట్ డిజిట్ అప్లై చేయండి. చేస్తే కనుక ఇక్కడ 4 వచ్చింది, 4 ఏళ్ళు 28 అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి 9 పోగా 3, 3 ఏళ్ళు 21 అంటే 3. చివరిగా 3 వచ్చేది ఆన్సర్ ఏముందో చూసుకుంటే కనుక ఇక్కడ 9 పోతుంది, ఇక్కడ 9 పోతుంది 5. అలానే సో ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఒక వాల్యూ 940.46 వస్తుంది. ఓకేనా? ఒక వస్తువు యొక్క 936 ఆల్మోస్ట్ 0 0 0, అలానే 0 0 ఇదొకటి 3 మిగులుతుంది. సో 929 పాయింట్ కూడా ఒకటానికి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు యూనిట్ డిజిట్ ప్రకారం చూస్తే 929.28. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ముద్రణ ధర 315 రూపాయలు, దానిని 288 రూపాయలకు అమ్మడం వలన 4% నష్టం వచ్చింది. ఓకే, 96% నష్టం వచ్చింది అన్నాడు. అయితే ప్రచురిత వేల కన్నా ఎంత
ప్రచురిత విలువ కన్నా కంటే ఎంత శాతం అధికం అన్నాడు. 96% 288 రూపాయలు అయితే 315 రూపాయలు ఎంత అన్నాడు. సో 315 ఇంటూ 96 డివైడెడ్ బై 288 చేస్తే కనుక మనకు వచ్చేసరికి ఇక్కడ క్యాన్సిలేషన్ మొత్తం చేస్తే మనకు వచ్చే వాల్యూ మొత్తం 5% వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం క్యాల్కులేషన్ చేస్తే అంటే ఎన్నిసార్లు పోతుందో చూడండి నాన్న. 96 3 ఓకే 3 105. సో ఓవరాల్గా ఎంత శాతం పెరుగుతుంది? 5%. ఓవరాల్గా 5%. ఒక డీలరు తన కారు యొక్క కొన్న ధరను అసలు ధర కంటే 20% అధికంగా ముద్రించెను మరియు 15% రాయితీ ఇచ్చామెను. అతనికి వచ్చిన రాయితీ 2,23,200. అయినా కారు యొక్క అసలు ధర ఎంత? చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి తీసుకుంటే కనుక 100 మైనస్ డిస్కౌంట్స్ 20%, 15% రాయితీ అంటే ఎంత? 25%. ఎంఆర్పి ఎంత? 20% తీసుకున్నప్పుడు 5 17, 5 24, 5 రోజులు 5 4. వాడు అడిగింది ఏంటిది? ఫైనల్గా అతను ఇచ్చిన రాయితీ 2,23,200 కాబట్టి అసలు యొక్క ధర ఎంత అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఉంది, తర్వాత 120% మార్కుడ్ ప్రైస్ ఉంది. తీసుకుంటే కనుక జాగ్రత్త 120% అవుతుంది. ఓకే, కాస్ట్ ప్రైస్ 100. మళ్ళీ దీని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 15%. 120 మీద 15% అంటే -18. సో వాడు ఏమడిగాడంటే అతను ఇచ్చిన రాయితీ విలువ 2,23,200 అంటే ఈ 18 2,23,000. ఆ కారు యొక్క అసలు ధర ఎంత అని అడిగాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2,23,200 అన్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 రావడానికి 1 × 8 రాదు. అలానే 2 × 16, 3 × 24. ఓకే, 3 × 24. ఇప్పుడు చివర 3 వచ్చేది ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదు. మరి క్యాన్సిలేషను ఉన్నట్టు చేస్తే కనుక అంటే ఇది 50, ఇది 18 కదా, అలానే 60, 2 9 ఈ విధంగా కూడా క్యాల్కులేషన్ చేయొచ్చు. అప్పుడు తేడా వస్తుంది. కాబట్టి ఇంకేమైనా ఉన్నాయా? 8 4 × 32. సారీ నాన్న, 3 × 24 కదా, ఇది రాదు. 4 × 32 కాబట్టి చివరిలో 4 రావడానికి ఏ అవకాశాలు ఉన్నాయో చూడండి. సో ఆన్సర్ ఏముంది? 1240. అలానే ఒక డ్రెస్ యొక్క ప్రచురిత ధర 2,340 రూపాయలు. ఓకే, ఎంఆర్పి. దీని అసలు ధర కంటే 25% అధికం. ఆ డ్రెస్సుని 10% లాభంతో అమ్మితే లాభం విలువ ఎంత అన్నాడు. జాగ్రత్తగా ఉన్నప్పుడు 125% 2,340 రూపాయలు అయితే 10% ఎంత అన్నాడు. ఓకే, 10 × 2340 డివైడెడ్ బై 125 చేస్తే కనుక 5. ఇక్కడ పాయింట్స్లో వస్తుంది ఆన్సర్ 5 రోజులు 5 రోజులు 5 25. అవునా, 5 రోజులు 10, 5 25. ఇప్పుడు మనకి ఇది డబల్ చేసుకుంటే కనుక జాగ్రత్తగా చూడండి అన్న. సో ఇది 234 డబల్. ఎప్పుడు కూడా 25 డివిజన్ ఉన్నప్పుడు ఏం చెప్పానంటే మీకు షార్ట్ కట్ ఏం చెప్పాను, ఈ 2 × 234 అనుకోండి, 4 6 8 0. మరి డివైడెడ్ బై 25 ఉన్నప్పుడు ఏం చెప్పాను? సో డబల్ చేయమని చెప్పా. అంటే డబల్కి 4 టైమ్స్, 4 × 32, 4 6 24 ప్లస్ 3 24 ప్లస్ 3 ఎంత అవుతుంది? 27. అలాగే 4 16 ప్లస్ 2 18. సో 18 అంటే ఇక్కడ డబుల్ ఉంటుందా? అయిపోయిందా? చూడండి, ఆన్సర్ 187.20. ఓకేనా? సో ఇది మీకు నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. అట్లానే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.